జగిత్యాల జిల్లా వ్యాప్తంగా ఇవాళ ఒకసారి వార్తలు పరిశీలిస్తే జగిత్యాల జిల్లాలో నిన్న కురిసినటువంటి అకాల వర్షాలకు మల్యాల మండలం తాటిపల్లి గ్రామానికి చెందినటువంటి ఓ ఇంటిపైన కూడా పిడుగుపడింది. ఈ క్రమంలో ఆ ఇంట్లో ఉన్నటువంటి ఒక మహిళ చేతు విరగ్గా, అలాగే ఆమె పూర్తిగా కూడా చెవులు వినిపించినటువంటి పరిస్థితి. ఆమె అప్పటి వరకు సహజంగానే ఉన్నటువంటి ఆ మహిళకు పూర్తి స్థాయిలో కూడా వినికిడి లోపం వచ్చినట్టయితే అధికారులు గుర్తించారు. అయితే భారీ ఎత్తున శబ్దం రావడంతో ఒక్కసారి ఆందోళనకు గురవడంతో పాటు ఆ శబ్దానికే వినికిడి కోల్పోయినట్టయితే ఇటు వైద్యాధికారులు అయితే భావిస్తున్నారు. మొత్తానికైతే ఆమెకు ట్రీట్మెంట్ అయితే కొనసాగుతోంది. మరొక వార్త, జగిత్యాల జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ఓ శివసాయి అనేటువంటి ఒక ప్రముఖ హోటల్లో ఫుడ్ పాయిజన్ జరిగింది. దాదాపు 7గురికి పైగా తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. నిన్న సాయంత్రం జరగగా ఇప్పటికీ కూడా వారు వివిధ హాస్పిటల్లో ట్రీట్మెంట్ అవుతున్నారు. అయితే ఒకసారి వాళ్ళంతా కూడా రకరకాల ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వ్యక్తులు బ్రేక్ఫాస్ట్ చేస్తున్నటువంటి సందర్భంలో అక్కడ వాళ్ళు తిరిగి ఇంటికి వెళ్ళిన తర్వాత విరేచనాలతో పాటు వాంతులతో బాధపడుతున్నారు. దీంతో తక్షణమే హాస్పిటల్కు వెళ్ళగా పూర్తి స్థాయిలో ఫుడ్ పాయిజనే కారణమైతే గుర్తించినటువంటి సందర్భం. మరొక ప్రధాన వార్త, జగిత్యాల జిల్లా సబ్ జైలు నుంచి ఓ ఖైదీ పరారయ్యాడు. అయితే విదేశాలకు పంపిస్తా అంటూ మోసగించినటువంటి కేసులో పలువురు ఫిర్యాదురాగా ఈ క్రమంలో పోలీసులు కొడిమ్యాల పోలీస్ స్టేషన్కు తరలించే క్రమంలో కోర్టుకు పీటీ వారెంట్ పైన తీసుకెళ్లేందుకు రావడం జరిగింది. అయితే అనుమతి కోసం వచ్చినటువంటి సందర్భంలో కానిస్టేబుల్ కళ్ళుగప్పి ఓ నిందితుడు పెగడపల్లి ప్రాంతానికి చెందినటువంటి నిందితుడు అయితే పరారయ్యాడు. అయితే నిన్న సాయంత్రం ఈ ఘటన జరగగా నిన్నటి నుంచి కూడా ఇప్పటికీ పోలీసులు టీములుగా విడిపోయి నిందితుడు ఎవరు అన్న దానిపై ఎక్కడ ఉన్నాడన్న కోణంలో అయితే సీసీ కెమెరాల ద్వారా ఎంక్వైరీ చేస్తున్నారు. ఇప్పటివరకైతే నిందితుని ఆచూకీ మాత్రం దొరకలేదు. అయితే కోర్టు నుంచి ఒక నిందితుడు పరారవడము, అలాగే పోలీసులు చూసి చూడనట్టు వివరించిన కారణంగానే ఆయన పరారైనట్టు స్థానికంగా చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఒక నిందితుడిని ఖచ్చితంగా ఎస్కార్ట్ ఉంటుంది, మరి ఎస్కార్ట్ ఎందుకు పాటించలేదు అనేటువంటిది ఇక్కడ ప్రధానమైనటువంటిది డిమాండ్. అలాగే ఈ చర్చ కొనసాగుతుంది. మరి నిందితుడు దొరికిన తర్వాత మరి ఎటువంటి చర్యలు తీసుకుంటారు, ఈ పరారయ్యడానికి కారణమైనటువంటి పోలీసులపై ఎటువంటి చర్యలు తీసుకుంటారో చూడాల్సి ఉంది. ఇది జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి వార్తలు.